ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026 సంవత్సరం మార్చి 10వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం శివయ్య మూడవ కన్ను తెరవబోతున్నాడు. మీ యొక్క లైఫ్లో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మీ పక్కన ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. అయితే మీ యొక్క లైఫ్లో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను మార్చి 10వ తేదీ మంగళవారం రోజున చూడబోతున్నారు. అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశిలో జన్మించిన వారు చాలా సున్నితంగా ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అందంపై ఆసక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క వృషభ రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు వాటిని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. జీవిత ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. తమ ఆలోచనలు బయటకు చెప్పారు. అలాగే ఇతరులకు కూడా లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2026 సంవత్సరం మార్చి 10వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ప్రకారం శివయ్య మూడవ కన్ను తెరవబోతున్నాడు. మీ యొక్క లైఫ్లో ఊహించని పెద్ద పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఇది వరకు చాలా కాలం మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువుల మీద మీరు ప్రతీకారం తీర్చుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు పొందబోతున్నారు. అంటే చాలాసార్లు వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారు. అంటే ప్రతీకారం తీర్చుకోవాలని ఒక అభిప్రాయం మీకు ఉందండి. కాకపోతే వారి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. మానసిక శోభని అనుభవించారు. కుటుంబ సభ్యులతో, సొంత వ్యక్తులతో విడిపోవాల్సిన పరిస్థితి కూడా మీకు వచ్చాయి. ఈ విధంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపై మీరు ప్రతీకారం తీర్చుకునే ఒక అవకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. వారిపై ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే కాదు, వారికి చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్పించగలుగుతారు. అంటే మీరు ఏ విధంగా అయితే వారి వల్ల బాధను అనుభవించారో అటువంటి బాధని వారికి కూడా మీరు పరిచయం చేయగలుగుతారు. వారు మిమ్మల్ని చూసి భయపడతారు. అలాగే వారు చేసిన తప్పులను తెలుసుకొని క్షమాపణలు కూడా మిమ్మల్ని కోరుతారు. ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఆ పరమేశ్వరుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఎంతో కాలంగా మీ యొక్క సమస్యలకు మీరు ఎదుర్కొన్నట్లు కనుక ఆ ఒక సమస్యలు చూసి ఆ భగవంతుడు చలించిపోయాడు. మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు, అలాగే మీరు చేసినటువంటి పుణ్యకారాలు, దాన ధర్మాల ఫలితాలు కావచ్చు, ఆ పరమేశ్వరుడు మీ యొక్క జీవితంలో చక్కటి అవకాశాన్ని అయితే మీకు ప్రసాదించబోతున్నాడు. కేవలం మీ యొక్క అవకాశాన్ని మాత్రమే కాదు, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని చూపించబోతున్నాడు. ఇది వరకు మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి మీకు విముక్తి ప్రసాదించబోతున్నాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక పురోగతికి సంబంధించిన ఒక శుభవార్తను అయితే ఈరోజు మీరు ఖచ్చితంగా వింటారు.
అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక చక్కటి అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అలాగే తులారాశి వారు ఎవరికైనా ఉద్యోగంలో అభివృద్ధి లేదని బాధపడుతున్నారా? అంటే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు. కానీ ఎటువంటి అభివృద్ధి అనేది కనిపించడం లేదు. ఆర్థిక పెరుగుదల లేదు. అలాగే ప్రమోషన్ లేదు. దీనికోసం మీరు చాలా కాలంగా బాధపడుతున్నారా? మీ యొక్క శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని, మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని కూడా మీరు ఎంతో కాలంగా బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా అద్భుతమైన అవకాశం అయితే రాబోతుంది. ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది. ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్నవారికి దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా వింటారు. ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి కూడా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ మీ పై అధికారుల ద్వారా మీరు వినబోతున్నారు. వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శివనామ స్మరణతో పాటు విష్ణు భగవాన్ని కూడా ఆరాధించండి. అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలు కానీ, నలుపు రంగు లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. ఆహార ధాన్యాలు వారికి ఇవ్వడం వల్ల, మీరు దానం చేయడం వల్ల మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీకు ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.